ఒక విశ్వాస జీవితంలో అతి ప్రధానమైనది, అతి ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని మీ ముందు పెట్టాలని కోరుకుంటూ ఉన్నాను. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూషన్ ఫర్ దిస్. దీనికి వేరొకటి, దీన్ని మించినది, దీనికి సాటి అయినది కానీ, దీనికి సరిపోయేది కానీ, దీనికి బదులైనది కానీ వేరొకటి లేదు. అటువంటి ఒక అమూల్యమైన సత్యాన్ని మీ ముందు పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. వీలైతే ఇది ఒక 2-3 వారాలు దీన్ని మనం ధ్యానం చేద్దాం. మనము దేవుని యొక్క ప్రత్యేకమైన దీవెన చేత నింపబడతామని నేను నమ్ముతూ ఉన్నాను. ఏదొకసారి మీ పక్క వాళ్ళు ఎవరున్నా షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా, నీ ప్రక్కనే కూర్చోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిజంగా సంతోషంగానే ఉన్నారా? మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వాక్యాన్ని వినడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? ఏది అడగండి ఒకసారి మీ పక్క వాళ్ళు, వాక్యం వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీవు కూడా సిద్ధంగా ఉన్నావా? మంచిది. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వాక్యం. ఇది సాధారణంగా కాదు, సర్వసాధారణంగా ప్రతి పుట్టినరోజులోనూ, ప్రతి జన్మదినాన్న చదువుకునే ఒక వచన భాగం, వాక్య భాగం. ఒకసారి సాధారణంగానే చదువుకుందాం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. చాలండి, ఒకసారి అందరం కలిసి బిగ్గరగా స్వరమెత్తి ఈ వచనాన్ని చదువుదాం. 1 2 3 గో. యేసు జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. ప్రియ దేవుని బిడలారా, యేసయ్య వర్ధిల్లుతూ ఉన్నాడంట. ఆయన కూడా ప్రాస్పర్ అయ్యాడంట, ఆయన కూడా ఎదిగాడంట, ఆయన కూడా వర్ధిల్లాడంట. దేవుని బిడ్డారా, ఆయన దేవుడు కదా, ఆయనకు వర్ధిల్లాల్సిన అవసరం ఏముంది? జ్ఞానంలో వర్ధిల్లాల్సిన అవసరం ఏముంది? దేవుని దయందు వర్ధిల్లాల్సిన అవసరం ఏముంది? మనుషుల దయందు వర్ధిల్లాల్సిన అవసరం ఏముంది? మరి ఆయన వయస్సునందు వర్ధిల్లాల్సిన అవసరం ఏముంది? ఆయన దేవుడు కదా. దేవుడైన వ్యక్తికి ఏ కొదువ, ఏ కొరత ఉండదు కదా. ఆయన ఇంక్రీజ్ అవ్వడం ఏంటి? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ హిమ్ టు ఇంక్రీజ్? ఆయన జ్ఞానంలో వర్ధిల్లడం ఏంటి? వయసునందు వర్ధిల్లడం ఏంటి? దేవుని దయందు వర్ధిల్లడం ఏంటి? సరే, దేవుని దయ అనుకుంటే మనుషుల దయ అసలు ఆయనకి ఎందుకు అవసరం? ఆయన దేవుడు కదా అని మనం తలుస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనము రాయబడిన కాంటెక్స్ట్ని మనం గమనిస్తే, ఆయన బాల్య దశలో వ్రాయబడిన వచనం ఇది. ఆయన ఒక సాధారణమైన మానవుడిగా లూకా ఈ సువార్తను వ్రాస్తూ ఉన్నప్పుడు ఆయనను మనుష్య కుమారునిగా చూపించాడని మీరు గ్రహించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. యోహాను వ్రాస్తూ ఉన్నప్పుడు ఆయనను దేవుని కుమారుడుగా చూపించాడు. కానీ లూకా వ్రాసినప్పుడు యేసు ప్రభుని ఈజ్ అ సన్ ఆఫ్ మ్యాన్. ఆయన మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు తను తాను రక్షించుకొనుటకు రాలేదు, ఇతరుల్ని రక్షించడానికి వచ్చాడు. మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, పరిచర్య చేయుటకును తన ప్రాయశ్చిత్తముగా క్రయదినముగా అప్పగించబట్టకును వచ్చాను. ఈ మనుష్య కుమారుడు అనే మాట ఎక్కువగా మనం లూకా సువార్తలో మనం చూస్తాం. హీ హ్యాస్ గ్రోన్ అప్ యాజ్ అ సన్ ఆఫ్ మ్యాన్. ఆయన మనుష్య కుమారుడుగా ఎలా ఎదిగాడో, ఒక సాధారణమైన మనిషిగా ఆయన ఎలా ఎదిగాడో, ఆయనకి ఏది అవసరమైందో, దేంట్లో వర్ధిల్లాడో లూకా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువే ఒక మనుష్య కుమారుడుగా జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు, వయస్సునందు వర్ధిల్లడం అవసరమైతే, ఒక మనిషిగా, ఒక సాధారణమైన మానవునిగా నీకు నాకు వీటన్నిటిలో వర్ధిల్లే అవసరత ఉంది అన్నవారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. బైబిల్ గ్రంథం అంటుంది జీసస్ గ్రూ అప్ ఇన్ విజ్డమ్. యేసయ్య అంట జ్ఞానమందు వర్ధిల్లాడు. ఆయన జ్ఞానములో వర్ధిల్లినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. గమనించండి, ఇక్కడ దేవుని వాక్యము ఆయనను దేవునిగా చూపించట్లేదు, ఒక సాధారణమైన మానవుడిగా జ్ఞానంలో ఎలా వర్ధిల్లుతూ వచ్చాడో వాక్యం చూపిస్తూ ఉన్నది. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలారా, మరొక వచనాన్ని కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం, ఐజాయా చాప్టర్ 52 వర్స్ 13. చాప్టర్ 52 వర్స్ 13.
ఆలకించుడి, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. నా సేవకుడు అని యెషయా గ్రంథంలో పిలుస్తున్న ప్రతిసారి కూడా ప్రభు అయిన యేసును గూర్చిన మాట అని మనం చూడాలి. ఎందుకు అంటే యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువుని గురించిన ప్రవచనాల్ని దేవుని సేవకునిగా గుర్తించి వ్రాసాడు. సో మై సర్వెంట్, నా సేవకుడు అని దేవుడు పిలిచిన ప్రతిసారి దేవుని బిడ్డలారా ఎవరిని గురించి వ్రాయబడుతుందంటే అది యేసును గురించే. భూలోకములోనికి ఒక సాధారణమైన సేవకునిగా ఈ లోకములోనికి వచ్చి పరిచర్య చేసిన దాసుడైన యేసును గూర్చి ఆ మాట వ్రాయబడ్డదని మనము గ్రహించాలి. ఆయన ఏమవుతున్నాడంట? నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ కూడా జ్ఞాన వివేకమును గురించే దేవుని వాక్యం రాయబడింది. అంటే యేసయ్యలో ఏం కనపడుతుంది, ఏం మేనిఫెస్ట్ అవుతుంది? యేసయ్య జీవితాన్ని మనం చూస్తే ఆయనలో స్పష్టంగా సుస్పష్టంగా కనిపించేది ఏంటంటే జ్ఞానము వివేకము ఆయనలో కనిపిస్తుంది. ఈ మాట అర్థమైందని మరోసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. బైబిల్ గ్రంథం అంటుంది జ్ఞానములో ఆయన వర్ధిల్లుచు ఉండెను. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాము ఆయన ఎలా ప్రవర్తిస్తాడు అంటే వివేకము కలిగి ప్రవర్తిస్తాడని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము, వివేకము, బుద్ధి, తెలివి, ఈ 4 మాటలు 4 విచిత్రమైన మాటలు. స్తోత్రం చెప్పండి. 4 ఒకలాగే కనపడతాయి. జ్ఞానము, వివేకము, బుద్ధి, తెలివి. మరలా చెప్పండి. వివేకము, బుద్ధి, తెలివి. ఓకే, ఈ 4 ఒకలాగే కనపడతాయి. 4 సందర్భాలలో, వేరు సందర్భాలలో ఆ పద ప్రయోగం చేయబడ్డది. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరు గుణలక్షణాలు ఉన్నాయి. 4 ఒకటి కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉదాహరణకి జ్ఞానము, తెలివి, ఈ 2 ఒకటి కాదు. మనం సర్వసాధారణంగా ఎవరైనా బాగా తెలివి, ఒక సబ్జెక్ట్లో బాగా తెలివి కనపరిచిన వ్యక్తి మనకుంటే వాడికి ఎంత జ్ఞానం అన్నా అంటాం. యాక్చువల్గా అది తెలివి. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఒక మొబైల్ ఫోన్ గురించి గడగడ చెప్పేశారంటే, లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ గురించి గడగడ చెప్పేశారంటే, ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి గడగడ దానికి సంబంధించినవన్నీ చెప్పేశారంటే, డీటెయిల్డ్గా చెప్పేశారంటే, మనం ఆ వ్యక్తిని చూడగానే అబ్బా ఎంత జ్ఞానవంతుడు కదా అంటాం. నిజానికి దానిని తెలివి అనాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే తెలివి వేరు, జ్ఞానము వేరు. జ్ఞానము అనే పదం ఎక్కువ సార్లు వాడబడింది. ఎలా వాడబడ్డది ఇంగ్లీష్లో అంటే నాలెడ్జ్ అని వాడబడలేదు. ఇంగ్లీష్లో జ్ఞానం అనే పదం ఎక్కువ మటుకు వాడబడింది విజ్డమ్ అనే పదం చేత వాడబడ్డది. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉదాహరణకి సామెతల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనంలో జ్ఞానమును ఘోషించుచు ఉన్నది అంటాడు. జ్ఞానం పిలుస్తుంది అంటాడు. జ్ఞానము సంత వీధుల్లో నిలబడి పిలుస్తుంది అంటాడు. జ్ఞానము లేనివాడా ఇక్కడికి రా, వచ్చి బుద్ధి సంపాదించుకో, తెలివి సంపాదించుకో, జ్ఞానాన్ని సంపాదించుకో అని జ్ఞానమే పిలుస్తూ ఉందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ వచనాల్లో మనం కిందకి చదువుతూ వెళితే, నన్ను ప్రేమించు వానిని నేను ఆస్తికర్తలుగా చేయుదును అంటది. నన్ను ప్రేమించు వాని నేనేం చేస్తాను? ఆస్తికర్తలుగా చేస్తాను. దేవుని బిడ్డారా, అక్కడ వ్రాయబడిన మాట నాలెడ్జ్ కాదు, జ్ఞానము అని మనం తెలుగులో చదువుకుంటూ ఉన్నాము. కానీ నాలెడ్జ్ గురించి రాసలేదు. అక్కడ రాసున్న మాట విజ్డమ్ అని రాస్తుంది. జ్ఞానానికి తెలివికి చాలా వ్యత్యాసం ఉన్నది. తెలివి అనగా అనేకమైన విషయాల గురించి ఒక సమగ్రమైన గ్రహింపును కలిగి ఉండడం. యూ హ్యావ్ ఎక్వైర్డ్ a lot of information about something. దేని గురించి అయినా నీవు కొంత కొంత సమాచారాన్ని, కొంత పరిగ్రహాన్ని నువ్వు కలిగి ఉన్నావు. కొంత సమాచారాన్ని ఒక విషయం కోసం దాని గురించి కొంత సమాచారాన్ని నువ్వు కలిగి ఉన్నావు. దీనిని ఏమంటారంటే తెలివి అంటారు, జ్ఞానం అని అనరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి జ్ఞానం అంటే ఏంటి అంటే నువ్వు కలిగి ఉన్న దానిని
నువ్వు సంపాదించుకున్న ఈ తెలివిని, నువ్వు ఎక్వైర్ చేసుకున్న ఈ నాలెడ్జ్ని ఎక్కడ ఎప్పుడు ఉపయోగించాలో దానిని తెలిసి ఉండడాన్నే జ్ఞానము అంటారు. ఓసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఉదాహరణకి చదువుకునటం వల్ల వచ్చేదాన్ని జ్ఞానము అనరు, తెలివి అంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కానీ వచ్చిన ఆ తెలివిని ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలో అనుభవపూర్వకంగా తెలిసి ఉండడాన్ని ఏమంటారంటే జ్ఞానము అంటారు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. నాకు టమాటా అంటే ఏంటో తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అది కూడా పండ్లలో ఒక పండే. ఇది కూడా తెలుసు. దీన్ని ఏమంటారు? జ్ఞానం అంటారా, తెలివి అంటారా? అబ్బా, మనందరం చాలా తెలివైన వాళ్ళం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. తెలివి అంటారు. ఓకే, ఐ నో అబౌట్ ఇట్. దాని గురించి నాకు తెలుసు, దాని ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. కానీ జ్ఞానం అంటే ఏంటి అంటే, టమాటా పండు అని పిలువబడుతున్న పండ్ల రసాలు తయారు చేసేటప్పుడు టమాటాను వేయను నేను. అంటే నాకు తెలిసిన దాన్ని ఎక్కడ వాడాలో, ఎప్పుడు వాడాలో, ఎలా వాడాలో, దేంట్లో వాడాలో తెలిసి ఉండడాన్ని జ్ఞానము అంటారు. ఓసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఉదాహరణకి ఒక చిన్న బిడ్డ కత్తితో ఆడుకుంటున్నాడు అనుకోండి. కత్తితో ఆడుకుంటూ ఉంటే వాని తల్లి వానికి ఏం చెప్తుంది? అరే, ఇది కత్తిరా, దీంతో ఆడకూడదురా అని చెప్తుంది. ఇది కత్తిరా, దీంతో ఆడకూడదురా. ఆ చిన్న బిడ్డను అడిగితే, ఒకవేళ మీరు ఎవరైనా పోయి అడిగితే, అరే దీన్ని ఏమంటారా అంటే ఏమంటాడు వాడు? కత్తి అంటాడు. ఓకే, ఎక్కడ నేర్చుకున్నాడు చెప్పండి? తల్లి చెప్పింది. తల్లి ఏమని చెప్పింది? ఇది కత్తి అని చెప్పింది. అయితే ఎక్కడ వాడాలో, ఎప్పుడు వాడాలో వాడికి కత్తి అని తెలుసు, కానీ ఎక్కడ వాడాలో, ఎప్పుడు వాడాలో వాడికి తెలుసా? తెలియదు. అంటే వాడికి ఒక విషయమును గురించిన అవగాహన ఉంది, కానీ ఆ విషయమును గురించిన జ్ఞానము లేదు. ప్రైజ్ ది లార్డ్. సో మన జీవితంలో ఒక విషయం గురించిన అవగాహన మనకు ఉండడం ఎంత ప్రాముఖ్యమో, అలాగే కలిగి ఉన్న అవగాహన ఎక్కడ వాడాలో, ఎప్పుడు వాడాలో, సమయోచితంగా దాన్ని ఎలా వినియోగించాలో తెలిసి ఉండడాన్ని జ్ఞానము అంటారు. కనుక తెలివి ప్రాముఖ్యమే, జ్ఞానము ప్రాముఖ్యమే. ఒకసారి మీ పక్కవాళ్ళని చూసి చెప్పండి, దేవుడు నీకు తెలివియును జ్ఞానమును సమృద్ధిగా దయచేయనుగాక. ఒకవేళ మీరు ఆల్రెడీ తెలివైన వాళ్ళంటే బాధపడకండి. ఒకవేళ పక్కోళ్ళు దీవిస్తే ఇంకా ఎక్కువ తెలివి దేవుడు ఇస్తాడని నమ్మండి. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞానము వేరు, తెలివి వేరు. అయితే తెలివి ముఖ్యమా, జ్ఞానం ముఖ్యమా అంటే రెండు ముఖ్యమే. ఇది లేకుండా అది పనిచేయదు, ఇది లేకుండా అది లేదు. తెలివి ప్రాముఖ్యమే. ఎక్వైరింగ్ నాలెడ్జ్, ఎక్వైరింగ్ ఇన్ఫర్మేషన్, ఎక్వైరింగ్ థింగ్స్ దట్ యు వాంట్ టు నో is so important. At the same time, you have known certain things and what you must do with them. Knowing what to do is also important. నీవు వేటిని గురించి తెలుసుకున్నావో అది ప్రాముఖ్యం, తెలుసుకున్న వాటి గురించి ఏం చేయాలో తెలిసి ఉండడం అది కూడా ప్రాముఖ్యం. అంటే తెలివి ప్రాముఖ్యమే, జ్ఞానము ప్రాముఖ్యమే. ఇప్పుడు చెప్పండి, యేసయ్య దేంట్లో వర్ధిల్లాడు? చెప్పరేమి? యేసయ్య దేంట్లో వర్ధిల్లడం ప్రారంభించాడు? జ్ఞానమందును అని రాసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు సమృద్ధి అయిన జ్ఞానం చేత, వయస్సుతో నిమిత్తము లేకుండా మనలో ప్రతి ఒక్కరిని ఆయన ధారాళమైన జ్ఞానము చేత నింపునుగాక. జ్ఞానము కలిగిన ప్రజలుగా ఈ లోకంలో మనం జీవించదుముగాక. ఈ మాట అర్థమైందన్న వారి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ఇంకా బిగ్గరగా దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇఫ్ జీసస్ వాక్డ్ ఇన్ విజ్డమ్, యేసు ప్రభువే తన జీవితంలో జ్ఞానమును కలిగి జీవిస్తే, కలిగి నడుచుకుంటే, తను చేసిన ప్రతి దాంట్లో కూడా జ్ఞానం అన్నది మేనిఫెస్ట్ అయితే, ఆయన బిడ్డగా, విశ్వాసిగా మనలో ప్రతి ఒక్కరము ఇదే జ్ఞానమును అనుదిన జీవితంలో కలిగి జీవించడం చాలా చాలా ప్రాముఖ్యం. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం.
దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జ్ఞానం కలిగి జీవించాడంట. యెషయా ప్రవక్త రాస్తాడు, నా సేవకుడు వివేకము కలిగి ప్రవర్తిస్తాడు కనుక ఆయన ప్రసిద్ధుడై మహాగణుడుగా ఉంటాడు అని రాస్తుంది. అంటే ఎవరు జ్ఞానము కలిగి తమ జీవితంలో జీవిస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా గొప్ప ప్రసిద్ధి చెందిన వారుగా, గొప్ప పేరును సంపాదించుకున్న వారుగా మార్చబడతారు. ఈ మాట అర్థమైందని వారు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డారా, ఆయన ప్రసిద్ధుడవడం మాత్రమే కాకుండా ఆయన గనుడుగా ఎంచబడ్డాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డారా, మన జీవితంలో ఘనతకు ఒక ప్రత్యేకమైన తాళపు చెవి దేవుని జ్ఞానమును కలిగి ఉండుట. దేవుని జ్ఞానం కలిగి ఉండుట. ఆ దేవుని జ్ఞానం మనందరి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, అనుదిన జీవితాల్లో, మన కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, చదువులో కావచ్చు, అలాగే మనం చేసుకునే తీర్మానాల్లో కావచ్చు, మన ఎంపికలో కావచ్చు, మనం ప్రతిదినము నడుచుకునే నడవడి అంతట్లో కూడా జ్ఞానము చేత మోటివేట్ చేయబడాలి, జ్ఞానము చేత ఇన్స్పైర్ చేయబడాలి, జ్ఞానము చేత నడిపించబడాలి, జ్ఞానము చేత నడుచుకోవాలి. అప్పుడు నిశ్చయంగా ఆయన ప్రసిద్ధుడైనట్లుగా మనము కూడా ప్రసిద్ధులు అవ్వగలుగుతాము. ఆయన గనుడై ఎంచబడినట్లుగా మనము కూడా గనులమైన దేవుని బిడ్డలం అవుతాం. ఈ మాట అర్థమైందని వారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. మీ పక్క వాళ్ళని చూసి చెప్పండి, జ్ఞానం వల్లనే ఘనత అని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, బిగ్గరగా స్తోత్రం చెప్దాం. మంచి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జ్ఞానవంతుడని, ఆయన జ్ఞానంలో వర్ధిల్లాడని, ఆయన జ్ఞానంలో నడుచుకున్నాడని, జ్ఞానంలో ఎదిగాడని, జ్ఞానం కలిగి జీవించాడని వాక్యంలో మనం చదువుకున్నాం కదా. ఒక్కసారి యేసయ్య జీవితంలో ఎలా జ్ఞానంతో ఆపరేట్ అయ్యాడో మనము చూసి ఆయననే మాదిరిగా పెట్టుకొని ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం. అన్న నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని వారు ఒకసారి స్తోత్రం చెప్పండి. యేసయ్య జీవితాన్ని చూడడానికి నేను సిద్ధంగా ఉన్నానని వారు స్తోత్రం చెప్పండి. యేసయ్య జీవితంలో అద్భుతాలు చూస్తాం, యేసయ్య జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూస్తాం, యేసయ్య జీవితంలో అనేకుల్ని ముట్టి బాగు చేయడం చూస్తాం, యేసయ్య జీవితంలో ప్రేమను చూస్తాం, కనికరాన్ని చూస్తాం, యేసయ్య జీవితంలో క్షమాపణ చూస్తాం, యేసయ్య జీవితంలో మంచితనాన్ని చూస్తాం, యేసయ్య జీవితంలో అనేకుల్ని క్షమించడం చూస్తాం, ప్రేమించడం చూస్తాం, కనికరించడం చూస్తాం, రెస్టోర్ చేయడం చూస్తాం. ఈ గుణలక్షణాలన్నీ చూస్తాం. బట్ వీ ఫెయిల్ టు సీ విజ్డమ్ యాంగిల్. యేసు ప్రభులో ఉన్న జ్ఞానమును మనం చూడడం చాలాసార్లు ఇగ్నోర్ చేస్తాం. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆయన జ్ఞానవంతుడుగా, మితిలేని జ్ఞానవంతుడుగా ఎలా జీవించగలిగాడో ఆయన జీవితంలో నుంచే కొన్ని దేవుని వాక్యం కొరకు మనకున్న సమయం కొద్దీ మనం చూద్దాం. మనం కూడా యేసయ్య జీవితం నుంచి నేర్చుకుందాం. స్తోత్రం చెప్పండి. ఒకసారి సిద్ధంగా ఉన్నామని వారు ఒకసారి స్తోత్రం చెప్పాలి. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, యేసయ్య జీవితంలో జ్ఞానం ఎలా ప్రత్యక్షపరచబడ్డదంటే ఆయన ఇచ్చిన ప్రతి జవాబు జ్ఞానముగానే ఇచ్చాడు. జీసస్ ఆల్వేస్ ఆన్సర్డ్ ఇన్ విజ్డమ్. జీసస్ ఆల్వేస్ ఆన్సర్డ్ ఇన్ విజ్డమ్. ఆయన జ్ఞానము లేకుండా ఏ జవాబు ఇవ్వలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. whenever he had to answer people, whenever he had to answer a certain question, whenever he had to answer a certain debate, whenever he had questioned by people, he always gave them an answer not with knowledge but with heavenly wisdom. ఆయన జ్ఞానము చేత ఆయన జవాబులు ఇచ్చినట్లు, ప్రత్యుత్తరములు ఇచ్చినట్లు వాక్యంలో మనం చూడగలుగుతాం. ఒక 3 ఉదాహరణలు చూపిస్తాను. లూకాసు వార్త 20వ అధ్యాయంలో 3 సంఘటనలు మనం చూస్తాం. లూకాసు వార్త 20వ అధ్యాయానికి వెళదాం. 1 నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 20వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకు వచ్చి
నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో ఈ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. అందుకు ఆయన నేను మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగగా వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు? ఆయన మనలను అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడ నుండి కలిగినదో తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను చూడండి, ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. హీ వాస్ క్వశ్చన్డ్. ఆయన ప్రజల చేత, అక్కడున్న శాస్త్రులు పరిచయాల చేత ప్రశ్న వేయబడ్డాడు. ఏమని ప్రశ్నించారు అంటే, అయ్యా నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, ఇన్ని కార్యాలు చేస్తున్నావు, ఈ కార్యాలన్నీ చేయడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? నీకున్న అధికారం ఏంటి? వాట్ ఈజ్ యువర్ అథారిటీ? నీకున్న అధికారం ఏంటి? మాకు ఇప్పుడే చెప్పు అని చెప్పి వారు అడిగారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పరలోకం నుంచి వచ్చిన అధికారం, యేసు ప్రభు కలిగిన అధికారము, పరలోకం నుంచి వచ్చిన అధికారం, పరలోకంలో నుంచి వచ్చిన అధికారంతో యేసయ్య ఆపరేట్ అయ్యాడు. అయితే యేసయ్య ఇచ్చిన జవాబు ఏంటంటే, ఒకవేళ నా అధికారం ఎక్కడదని మీరు అడుగుతున్నారు కదా, మరి బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క అధికారం ఎక్కడిది? మీరు చెప్పండి ఫస్ట్ అని అడిగాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మీరు చెప్పండి, బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క అధికారం ఎక్కడిది? అప్పటికే వారు బాప్తిసం ఇచ్చే యోహానును ఏమని అంగీకరించారంటే, ఒక ప్రవక్త అని అంగీకరించారు. కాబట్టి వారు ఖచ్చితంగా ఏమని చెప్పాలి? ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి? దేవుని దగ్గర నుంచే, పరలోకం నుంచే వచ్చిందని వారు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే యేసుప్రభు ఇమ్మీడియట్గా ఏమని అడుగుతాడు? అలాగైతే ఆయన్ని మీరు ఎందుకు నమ్మలేదు, ఎందుకు విశ్వసించలేదని చెప్పి యేసయ్య అడుగుతాడు. కాబట్టి ఏ మాత్రము ఇక జవాబు చెప్పక మౌనిగా అయిపోయినట్లు, నిరత్రులు అయిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆయనకు వేయబడిన ప్రశ్నని చాలా జ్ఞానముతో తిరిగి జవాబు చెప్పగలిగాడు. అట్టి ప్రత్యుత్తరము చెప్పు జ్ఞానమును దేవుడు నీ హృదయంలో ఉంచునుగాక. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలారా, మరొక సందర్భాన్ని కూడా చూస్తాం. చూడండి ఒకసారి లూకా సువార్త, అదే అధ్యాయం 20వ అధ్యాయము 20 నుంచి చదువుదాం. ఒకసారి 20 నుంచి చదువుదాం. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకు అధికారమునకు ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. చాలండి, ఒక్క నిమిషం నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. లోకం ఎప్పుడు కూడా నీలో ఏ తప్పు ఉందా ఆ తప్పును పట్టుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది. అవునన్నా నిజమే అన్నవారు ఒకసారి స్తోత్రం చెప్తారా? చెప్పండి హల్లెలూయా. నువ్వు ఎక్కడ దొరుకుతావా, ఎక్కడ నీ నిరికించాలా, నీ ఆఫీస్లో కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, ఎక్కడైనా నీ బంధువుల మధ్యలో కావచ్చు, ఎక్కడ నిన్ను పట్టుకోవాలా, ఎక్కడ తప్పు పట్టాలా అని ఎదురు చూస్తావు. యేసు ప్రభుకు కూడా అలాంటి సందర్భమే చాలాసార్లు ఎదురైనప్పుడు ఆయన జ్ఞానముతో దాన్ని పరిష్కరించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? ఎక్కడ తప్పు పడదామా, ఆయన మాటలో ఎక్కడ తప్పు పడదామా అని వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటే తాము నీతిమంతులు అనిపించుకుంటూ వేగులు వారిని ఆ యొద్దకు పంపిరి. తర్వాత నెక్స్ట్ వారు వచ్చి బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచున్నావు, బోధిస్తున్నావు, నీవెవని అందును మొహమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. చాలా బాగా అప్రిషియేట్ చేశారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కానీ తర్వాతే ఒక ప్రశ్న పెట్టారు, చదువుదాం. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరా. ఆయన వారికి కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి దీని మీద రూపమును పైవ్రాతయు ఎవనివి అని అడుగుగా వారు కైసరువనిరియా. అందుకైన అలాగైతే కైసరుకును దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. ఇది కూడా చాలా జ్ఞానయుక్తమైన జవాబు. ఓసారి గట్టిగా స్తోత్రం చెప్దాం.
అయ్యా మనం కైసరికి అసలు ఆ పన్ను చెల్లించొచ్చా అని అడిగారు. నిజానికి దేవుని బిడ్డారా, యూదులకు కైసరు శత్రువు. కైసరు రోమియుడు. రోమియులు యూదులను పరిపాలించడం యూదులకు ఎంత మాత్రము ఇష్టము లేదు. విత్ ద సన్స్ ఆఫ్ ద కింగ్డమ్, మనము రాజ్యం యొక్క కుమారులము, మనము వేరేటోడికి పన్ను కట్టడం ఏంటి? మన రాజ్యంలో ఉంటూ మన తిండి మనం తింటూ మన కష్టం మనం పడుతూ, మనము ఇన్ని కష్టాలు పడుతూ యూదాదేశంలో జీవిస్తూ, మనము ఒక అన్యుడైన రాజుకి, ఒక రోమియుడైన ప్రభుత్వానికి మనము ఎందుకు పన్ను కట్టాలి అనేది ఖచ్చితంగా అందరిలో ఉన్న ప్రశ్ననే. అందరూ కూడా ఎవరికి నిజానికి పన్ను కట్టడానికి ఇష్టము లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. సో దే కేమ్ అండ్ ఆస్క్డ్ హిమ్. కాకపోతే అక్కడ యేసు ప్రభువుని ఇరికిద్దామని కుయుక్తిగా వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒకవేళ యేసు ప్రభు కూడా వాళ్ళతో కలిసి, నిజమే నా సహోదరులారా, మీ హృదయంలో ఎంత బాధ ఉందో నాకు తెలుసు, మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు, అయినా మనం ఎందుకు పన్ను కట్టాలి, లెట్స్ టేక్ అ రెవల్యూషన్ హియర్ అని ఒకవేళ జవాబిచ్చుంటే, కైసరుకు విరోధంగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడని అక్కడే యేసు ప్రభుని ఇరికిస్తారు, అక్కడే యేసు ప్రభుని పట్టుకుంటారు. ఇదిగో కైసరు ప్రభుత్వంలో ఉంటూ కైసరుకు విరోధంగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అని చెప్పి యేసు ప్రభుని తప్పుకు ఇరికిస్తారు. గనుక యేసయ్య చాలా జాగ్రత్తగా జ్ఞానయుక్తంగా జవాబును ఇచ్చాడు. ఏమని జవాబు ఇచ్చాడు చెప్పండి? ఇదిగో ఒకసారి ఒక దేనారం చూపించండి అన్నాడు. దాని మీద కైసరు ముద్ర ఉంది. కైసరు ముద్ర ఉంటే, అయితే ఇదిగో కైసరికి దేవునికి చెల్లించండి అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ ముద్ర రూపము ఎవరిది? కైసరిదే. కాబట్టి కైసరుకు చెందినది అంటే మీరు కట్టవలసిన పన్ను కైసరికి, గవర్నమెంట్కి ఏం కట్టాలో అది కట్టండి, దేవునికి ఏది చెల్లించాలో అది చెల్లించండి అనగానే వారు ఆయన ఇచ్చిన జవాబునకు ఆశ్చర్యపోయారు, ఆయనని పట్టుకోలేకపోయారు. ఈ మాట అర్థమైందని వారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. నెక్స్ట్ వచ్చిన ఏదైనా ఉందామా చూడు ఒకసారి. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్టక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. దేవుని జ్ఞానం నీలో ఇంత బలంగా పనిచేయునుగాక. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. దేవుని జ్ఞానం నీలో మేనిఫెస్ట్ అవునుగాక. నీకు విరోధంగా నిన్ను పట్టుకోవాలని కుయుక్తి చేత మనుష్యులు తమ సొంత యుక్తి చేత, కుయుక్తి చేత, లోక సంబంధమైన కుయుక్తి చేత నిన్ను ఎలాగైనా పట్టుకొని నీ మీద నేరం మోపాలని చూస్తున్న వారి ఎదుట దేవుని జ్ఞానమే నీలో నుంచి ప్రత్యక్షపరచబడునుగాక. నీకు విరోధముగా మాట్లాడుతున్న వారి మాటలు ఆగిపోవునట్లుగా నీవు ప్రత్యుత్తరం ఇచ్చుదువుగాక. ఈ మాట అర్థమైందని వారి చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఒకసారి మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ఆయన సమృద్ధి అయిన జ్ఞానం చేత దేవుడు నిన్ను దీవించునుగాక. కమ్ ఆన్, బ్లెస్ యువర్ నేబర్. నీ ప్రక్కనున్న బిడ్డను దీవించు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయం 27వ వచనానికి వెళదాం. 27వ వచనం. పునరుత్థానము లేదని చెప్పాడు సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లా అడిగిరి, బోధకుడా. ఇది చాలా ట్రికీ క్వశ్చన్. ఇది భార్య బ్రతికి ఉండగా సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని సహోదరునికి సంతానము కలగజేయవలెనని మోషే మనకు వ్రాసి ఇచ్చెను. అమ్మ ఒక్క నిమిషం ఆగు తల్లి, కొంచెం అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాను. మోషే ఏం రాసిచ్చాడంటే, ఇదిగో ఎవరింట్లోనైనా పెండ్లి చేసుకున్నాక ఒకవేళ పెండ్లి చేసుకున్న ఆ పురుషుడు చనిపోయి ఆ స్త్రీ విధవరాలుగా ఉండిపోతే అప్పుడు ఏం చేయాలంటే, ఆ పురుషుని తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకొని తనకు భర్తగా ఉండాలి అనేది మోషే వ్రాసి ఇచ్చాడు. ఆయన కూడా చనిపోతే ఆ తర్వాత తమ్ముడు ఎవరైతే ఉన్నాడో వాడు పెళ్లి చేసుకోవాలి. వాడు కూడా చనిపోతే ఆ తర్వాత ఎవరున్నారో వారు పెళ్లి చేసుకోవాలి. అందుకే కదా అన్నది నయోమి, నాకు ఇంక కుమారులు లేరే అన్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు ఇచ్చి పెళ్లి చేద్దామన్నా నాకు ఇంకా కుమారులు లేరన్నది. అంతేకాకుండా ఇప్పుడు నేను పురుషునితో కూడా ఉండి కుమారుని కని వాడిని పెద్ద చేసి మీకు పెళ్లి చేయలేనేమా అంటే నా బాధ్యతే ఇది. కానీ నాకు కుమారులు లేరు, కుమారులు ఉండుంటే వాడు చచ్చిపోగానే చిన్నోడిచ్చి పెళ్లి చేస్తుండే కదా అని చెప్పి నయోమి చాలా స్పష్టంగానే చెప్పింది. గ్రహించువారు గ్రహించుదురుగాక.
ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్దాం. సో దట్ వాజ్ ద కస్టమ్. అది వాళ్ళ యొక్క అలవాటు, వాళ్ళ యొక్క సాంప్రదాయం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వాళ్ళు అడిగిన జవాబు ఏంటంటే, ఇదిగో మొదటోడు చనిపోయాడు, రెండోవాడు చనిపోయాడు, మూడోవాడు చనిపోయాడు, అలా 7 వివాహం చేసుకున్నారు, 7 చనిపోయారు. ఇప్పుడు ఆమె కూడా చనిపోయాను అని రాస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆమె కూడా చనిపోయింది. చనిపోయిన ఆ 7 పరలోకం వెళ్ళిపోయారు. ఈమె కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకం వెళ్ళిపోయింది. అయ్యా, ప్రశ్న ఏంటంటే, పరలోకంలో ఈ 7 ఆమె ఎవరికి భార్య అగును అని అడిగారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఎవరిని భర్త అని పిలుస్తుంది పరలోకంలో అని అంటే, యేసయ్య చాలా జ్ఞానంతో జవాబిచ్చినట్లు మనం చూస్తాం. చదువుదామా నెక్స్ట్ వచ్చి. 7 సహోదరులుండిరి, ఆ. మొదటివాడు ఒక స్త్రీని అదంతా వదిలేమ్మా, అయిపోయింది అదంతా. నెక్స్ట్ తర్వాత, అందుకు యేసు ఈ లోకపు జనులు పెళ్లి చేసుకొందురు, పెళ్లికి ఇయ్యబడుదురు గాని పరమును మృతుల పునరుత్థానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. తర్వాత పెండ్లికి ఇయ్యబడరు, వారు పునరుత్థానములో పాలువారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై యుందురు గనుక వారికను చావనేరరు. ఒకసారి పక్కలకు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, పరలోకంలో మన స్టేటస్ వేరని చెప్పండి. అక్కడ కొడుకొని బట్టలు తీసుకొస్తాను, ఉతికి పెట్టు రోజు, ఇక్కడ ఉండలేకపోయావు ఆడైనా వండు అనడానికి లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. నా భార్యమని ఇక్కడ ఏ బాధ్యతలు నువ్వు భరించలేకపోయావో, ఏ బాధ్యతలు నీకు చేత కాలేదో పరలోకంలో చూసుకుందాం, అక్కడ నా బాధ్యతలన్నీ నువ్వు తీరుద్దు కానీ అంటే కుదరదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారి సంబంధం భార్యాభర్తల సంబంధము కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్కడ పెళ్ళిళ్ళు లేవు. ఇది మనకు సంతోషకరమైన వర్తమానం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పరేమి హల్లెలూయా. ఎందుకో కానీ బ్రదర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఐ డు నాట్ నో, నాకు తెలియదు దాని పరమార్థం ఏంటో నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పరలోకంలో వివాహాలు లేవు కాబట్టి ఆమె ఎవరికి భార్య కాదు. అటువంటి సంబంధ బాంధవ్యాలు అక్కడ ఉండవు. అందరూ దేవదూతల సమానులను దేవుని కుమారులై యుందురు అని యేసయ్య చెప్పాడు. ఇది జ్ఞానముతో కూడిన ప్రత్యుత్తరము. ఇటువంటి దైవ జ్ఞానము చేత మనము నింపబడి నడిపించబడదుము గాక. ఈ మాట అర్థమైందని వారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. మరొకసారి మీ పక్క వాళ్ళు దీవించగలుగుతారా? దేవుడు తన జ్ఞానంతో సమృద్ధిగా నేను నింపునుగాక. ప్రైజ్ ద లార్డ్. సో జీసస్ ఆల్వేస్ ఆన్సర్డ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ దట్ కమ్స్ టు హిమ్ విత్ గ్రేట్ విజ్డమ్. ఆయన ముందు వేయబడిన ఏ ప్రశ్న అయినా కూడా చాలా అద్భుతమైన జ్ఞానము చేత ప్రత్యుత్తరం ఇచ్చాను అని మనం చూస్తాం. ఆయన ఇచ్చిన ఆ ప్రత్యుత్తరానికి వారు తిరిగి మాట్లాడలేకపోయారు, తిరిగి వాదించలేకపోయారు, తిరిగి చెప్పలేకపోయారు. ఆయన ఆలోచన సామర్థ్యాన్ని, ఆయన కనపరిచిన జ్ఞానాన్ని వారు ఓడించలేకపోయారు. అంతటి జ్ఞానము చేత యేసయ్య నడుచుకున్నాడు. అలాంటి జ్ఞానములోనే ఆయన వర్ధిల్లాడు. నీవు నేను ఈ లోకములో అదే జ్ఞానములో వర్ధిల్లుదుముగాక. ఆ జ్ఞానమే మన కుటుంబాల్ని కట్టునుగాక. ఈ మాట అర్థమైందన్న వారు ఒకసారి స్తోత్రం చెప్దాం. ఇంక బిగ్గరగా స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, యేసయ్యలో ఉన్న జ్ఞానమును ఇంకొక సంగతి కూడా మనం చూద్దాం. రెండవదిగా, యేసు ప్రభుకి సరి అయిన గడియ, సరి అయిన సమయము ఎప్పుడు ఎరిగి ఉన్నాడు. సరి అయిన గడియ, సరి అయిన సమయము ఎప్పుడు ఎరిగి ఉన్నాడు. జీసస్ ఆల్వేస్ న్యూ వెన్ ఇస్ ద రైట్ టైం. జీసస్ ఆల్వేస్ న్యూ ద రైట్ టైం. ఆయన ఎప్పుడు సరి అయిన గడియను, సరి అయిన సమయమును ఎరిగి ఉన్నాడు. చూద్దాం దేవుని బిడ్డలారా, లూకా సువార్త 4వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయము 41వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయము 41వ వచనం. వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. అమ్మ 41 4:41.
ఇంతేగాక నీవు దేవుని కుమారుడవని, ఇంతేగాక దయ్యములు చదువు తల్లి. ఇంతేగాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. దయ్యాలు యేసు ప్రభుని చూడగానే ఏమని కేకలేస్తున్నాయి? రోగాలేమో కేకలేయలేవు, కానీ దయ్యాలు మాత్రం కేకలేయగలవు. కాబట్టి కేకలేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. మీకు వాక్యం అర్థమైతే స్తోత్రం చెప్పండి. దయ్యాలు ఏం చేస్తున్నాయంట? నీవు దేవుని కుమారుడు అని ఏం చేస్తున్నాయంట? కేకలు వేస్తూ ఉన్నాయి. నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమారుడు అని కేకలు వేస్తూ ఉన్నాయి. నౌ దయ్యములు వేసిన కేకలు సరి అయినవేనా కాదా? Is it right or wrong to say that he is a son of God? ఆయన దేవుని కుమారుడే అని పలకడము సరి అయినదేనా కాదా? సరి అయినదే. అంటే దయ్యాలు కూడా సరిగ్గానే కేకలేస్తున్నాయి. ఏమని కేకలేస్తున్నాయి? నువ్వు దేవుని కుమారుడు అని కేకలేస్తున్నాయి. కేకలు వేస్తూ ఏం చేసాయంట? అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను. చూసారా, బయట ఉన్న మనిషికి తెలియలేదు, లోపల పట్టిన దయ్యానికి తెలుస్తూ ఉంది. ఏమనంటే ఆయన ఏమై ఉన్నాడు? క్రీస్తు అని దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. నా బైబిల్లోనైతే అలాగే ఉంది. అక్కడ స్క్రీన్ మీద కూడా నాకు అలాగే కనబడుతుంది. మీ బైబిల్లో కూడా అలాగే ఉంది అన్నవారు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసయ్య అంటే వాటిని మాట్లాడనీయలేదు అని రాస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ చాలామంది అవివేకంగా అజ్ఞానంగా ఏం చేస్తారంటే వాటికే పెడతారు ఒక ఇంటర్వ్యూ. ఎస్ఆర్నో, ఎక్కడికి వెళ్ళొచ్చావు, నీ పేరేంటి, నీ ఊరేంటి, నీ తాలూకా ఏంటి, నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వు పొట్టిదయ్యానివా పొడుగుదయ్యానివా, నువ్వు నల్లదానివా తెల్లదయ్యానివా, నువ్వు భూతానివా రాక్షసివా, నీ పేరేంటి, అసలు మీ వంశం ఏంటి, ఇలా రకరకాల ప్రశ్నలన్నీ అడుగుతూ వాటికి టీవీ ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అంట వాటిని అసలు మాట్లాడనీయా లేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. వాటిని అసలు మాట్లాడనివ్వలేదంట. ఎందుకని మాట్లాడనివ్వలేదు? దో ది ఈవిల్ స్పిరిట్స్ ఆర్ స్పీకింగ్ ద ట్రూత్, he stopped their mouth. He denied them speaking. He stopped abruptly. ఆయన వాటిని ఎందుకు మాట్లాడనివ్వలేదు? అవి మాట్లాడుతున్న దాంట్లో దోషం ఏమైనా ఉందా? అయ్యా ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమారుడివి, అసలు మాట్లాడనిస్తే బోల్డ్ అంత పబ్లిసిటీ జరుగుతుంది. వీళ్ళకి వీళ్ళకి అర్థం అవుతుందేమో చూద్దాం. ఒకవేళ మాట్లాడనిస్తే ఏమవుతుందో చెప్పండి. యేసు ప్రభు దేవుని కుమారుడని శిష్యులు కూడా ప్రకటించాల్సిన అవసరం లేదు, ఏ పోస్టర్ వేయాల్సిన అవసరం లేదు, ఏ పాంప్లెట్ వేయాల్సిన అవసరం లేదు, ఏ టీవీలో యాడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసు క్రీస్తు దేవుని కుమారుడు అన్న సంగతి ఎవరు ప్రచురం చేయొచ్చు? ఫ్రీగానే దయ్యాలే ప్రచురం చేయొచ్చు. మరి ఎందుకు? ఇంకా చెప్పండి, కరెక్ట్, ఇంకా చెప్పండి, కరెక్ట్, సైతానా నువ్వు కరెక్ట్ చెప్తున్నావు, నాకు ఇది ఫ్రీ పబ్లిసిటీ, చెప్పు ఇంకా చెప్పు, మాట్లాడండి పర్వాలేదు అని యేసు ప్రభు ఎందుకు అనలేదు? నెక్స్ట్ వచనం. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళెను. జన సమూహము ఆయన వెతుకుచు ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా. చాలమ్మా దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దయ్యాలు మాట్లాడుతూ ఉంటే వాటిని ఎందుకు మాట్లాడనివ్వలేదు? ఇందులో యేసయ్య యొక్క జ్ఞానం స్పష్టంగా కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏంటో తెలుసా? ఆయన దేవుని కుమారుడు అని ప్రత్యక్షపరచబడడానికి ఒక రైట్ టైం అన్నది ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఒక రైట్ టైం అన్నది ఉంది. ఆ సమయం ఇంకా రాలేదు గనుక
వాటిని సైలెన్స్ చేసేసాడు, వాటిని మాట్లాడనివ్వలేదు. ఇక్కడ యేసులో ఉన్న జ్ఞానం ఏం చూస్తున్నామో తెలుసా? జీసస్ ఆల్వేస్ ఆపరేటెడ్ నోయింగ్ ద రైట్ టైం. ఆయనకు సరి అయిన గడియ ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో స్పష్టముగా ఎరిగి ఉన్నాడు. అటువంటి గొప్ప జ్ఞానం యేసులో నివసించింది, నీలోను నాలోను నివసించును గాక. ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం, బిగ్గరగా స్తోత్రం చెప్దాం. విజ్డమ్ మీన్స్ నోయింగ్ వాట్ టు డూ, వెన్ టు డూ ఇట్. జ్ఞానం అంటే ఏంటి అంటే ఏది ఎప్పుడు చేయాలో, ఏ విధంగా చేయాలో, ఏ గడియలో చేయాలో, ఏది రైట్ టైమో తెలిసి ఉండడాన్ని జ్ఞానము అని మనం పిలుస్తాము. అది స్పష్టంగా యేసయ్యలో కనబడుతూ ఉన్నది. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. చాలాసార్లు బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో మనం ధ్యానం చేసినప్పుడు మనం చూసాం, ఆయన సమయం ఇంకనూ రాలేదు, ఆయన గడియ ఇంకనూ రాలేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడిన సందర్భాలు కూడా, ఆయన ఉపదేశించిన సందర్భాలు కూడా మీరు చూడండి. ఇదిగో ఇప్పుడు ఇవి మీ కనులకు మరుగు చేయబడినవి అన్నాడు. ఇప్పుడు మీ కనులకు ఇవి మరుగు చేయబడినవి, ఇవి తరువాత దినాలలో వారు గ్రహిస్తారు, కానీ మీకైతే ఈ సంగతులు నేను చెప్పిన అర్థము కావు అని యేసు ప్రభు కొన్ని సంగతులను వారికి గూఢార్థంగా ఉపమాన భావంగా చెప్పారే తప్ప వాటిని ప్రతి దానిని వివరించలేదు. ఎందుకంటే దట్ వాజ్ నాట్ ద రైట్ టైం ఫర్ దెమ్. ఆ తగిన కాలము, తగిన సమయము కాదు. ఒకవేళ తగిన కాలమందు అవి చెప్పకపోతే, అవి బయలుపడకపోతే, దేవుని బిడ్డలారా, అవి ఆ టైం వచ్చినప్పుడు బయలుపడితేనే వాటి వలన ఉపయోగము తప్ప, టైం కంటే ముందే బయలుపడితే వాటి వలన ఎటువంటి ఉపయోగము లేదు అని యేసయ్యకు తెలుసు. స్తోత్రం చెప్పండి. అన్న, నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం అన్నవారు, కుమారులను వారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కానీ వాడి వయసు 5 సంవత్సరాలే అన్నవారు స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఒకసారి చెప్పరేమో హల్లెలూయా. నీ కుమారుడు అంటే నీకు చాలా ఇష్టం ఉండొచ్చు, వాడి వయసు 5, 6 ఉండొచ్చు, వాడి మీద నీకు ఎంతో ఇష్టం ఉన్నా కూడా, నీ చేతిలో ఒక 10 కోట్లు ఉన్నా కూడా, ఇదిగో నా కుమారుడు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ₹1,00,000 10 లక్షల రూపాయలు వాడి చేతిలో పెట్టవు. ఎంతవరకు పెట్టవు? ప్రేమ లేదా నీకు? డాడీ డోంట్ యు లవ్ మీ, మమ్మీ డోంట్ యు లవ్ మీ, నేనంటే నీకు ప్రేమ లేదా అని వాడు అడుగుతాడు. 10 కోట్లు పెట్టుకున్నావు నువ్వు, నాకు 1 కోటి కూడా ఇస్తలేవు. స్తోత్రం చెప్పండి. బై ది వే, దేవుడు నాకు అనేక కోట్లు ఇచ్చినందుకై దేవునికి స్తోత్రం చెప్తూ ఉన్నాను. అల్మారాలో బోల్డ్ అని కోట్లు ఉన్నాయి, వాటన్నిటి బట్టి దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. వేసుకునే కోట్లండి. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంవత్సరంలో అనేక కోట్లు నేను ఇచ్చేస్తూ ఉంటాను. ఏది? వేసుకునే కోట్లు. మీ దగ్గర కూడా ఉంటే దయచేసి కోటీశ్వరులుగా మీరున్నారు కనుక ఇచ్చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చెప్పరేమి? మంచి దేవుని బిడ్డలారా, ఎంత ఆస్తికి నీ కుమారుడు నీ కుమార్తె వారసులైనా కూడా రైట్ టైంలో మాత్రమే వారికి ఆ ధనాన్ని వారి చేతిలో పెడతావు. రైట్ టైం వరకు నువ్వు ఖచ్చితంగా ఎదురు చూస్తావు. ఎస్ ఆర్ నో? ఒకవేళ రాంగ్ టైంలో, అంటే సమయం రాకమునిపే ఒకవేళ నువ్వు అదంతా చేతిలో పెడితే ఖచ్చితంగా నీ కుమారుని ద్వారానో నీ కుమార్తె ద్వారానో అది ఖచ్చితంగా దుర్వినియోగం చేయబడుతుంది. ఎస్ ఆర్ నో? అందుకనే రైట్ టైం కోసం ఎదురు చూస్తాం. ఆ రైట్ టైంని జ్ఞానము అంటారు. నీ జీవితంలో సమస్తమును రైట్ టైంలో చేసే జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేయనుగాక. ఈ మాట అర్థమైందని వారి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. రైట్ టైం ఈజ్ ద కీ. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్ముడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. సమ్టైమ్స్ యూ డూ ద రైట్ థింగ్ బట్ ఇన్ ద రాంగ్ టైం. కొన్నిసార్లు నీవు సరి అయిందే చేయొచ్చు, కానీ తప్పుడు సమయంలో చేయొచ్చు, రాంగ్ టైంలో చేయొచ్చు. డూయింగ్ ద రైట్ థింగ్ ఇన్ ద రాంగ్ టైం విల్ నెవర్ ఫ్లరిష్, విల్ నెవర్ సీ ఎనీ కైండ్ ఆఫ్ సక్సెస్. డూయింగ్ ద రైట్ థింగ్ ఇన్ ద రైట్ టైం ఓన్లీ విల్ ఫ్లరిష్. ఏదైనా సరి అయిన కార్యాన్ని సరి అయిన గడియలో సరి అయిన కాలములో చేయడమే జ్ఞానం అనిపించుకుంటుంది. అది మాత్రమే
ఫ్లరిష్ అవుతుంది, వర్ధిల్లుతుంది. ఈ మాట అర్థమైందని వారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దాం. దేవుడు సమయోచితమైన జ్ఞానమును నీకు దయచేయనుగాక. ఆమెను చెప్పారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. సమయోచితమైన జ్ఞానమును, ఆ సమయం ఎట్టిదో గ్రహించే జ్ఞానమును దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. సమయమును వివేచించు జ్ఞానమును, రైట్ టైంని వివేచించు జ్ఞానమును దేవుడు మనకు దయచేయనుగాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా? దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, కావలిస్తే వ్యవసాయదారులను చూడండి. వ్యవసాయదారులు ఎప్పుడు విత్తనాలు వేయాలో వారికి చదువు లేకపోయినా రైట్ టైం ఏదో వారికి తెలుసు. ఎస్ ఆర్ నో? ఎప్పుడు నీళ్ళు వేయాలో రైట్ టైం ఏదో వారికి తెలుసు. ఎప్పుడు భూమిని సాగుబడి చేయాలో వారికి చదువు లేకపోయినా కూడా రైట్ టైం ఏదో వారికి తెలుసు. ఎప్పుడు వర్షం పడుతుందో ఆ వర్షం కొరకు భూమిని ఎలా సిద్ధపరచాలో నీకంటే ఎక్కువగా ఒక రైతుకి ఎక్కువగా తెలుస్తుంది. కారణము వారికి రైట్ టైం అండ్ సీజన్ వారికి తెలిసిన ప్రతి రైతు కూడా ఖచ్చితంగా తన భూమి యందు వర్ధిల్లతను చూస్తాడు. నీవు కూడా నీ ఫీల్డ్లో, నీ భూమిలో నువ్వు వర్ధిల్లాలంటే రైట్ టైం అండ్ రైట్ సీజన్లో నీవు అన్ని కార్యాలు చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీవు కూడా వర్ధిల్లుతావు, ప్రసిద్ధి నొందుతావు, మహాగనురాలుగా గనుడిగా ఎంచబడతావు. ఇట్టి జ్ఞానం మనలో ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దేవుడు దయచేయనుగాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి దీవించండి. సమయోచితమైన జ్ఞానం చేత దేవుడు నిన్ను నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా వారి బిగ్గరగా స్తోత్రం చెప్తారా? యేసు ప్రభు జీవితంలో మరి ఒక సంగతి మనం చూస్తాం. చూడండి దేవుని వాక్యంలో నుంచి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు హీ వాజ్ నెవర్ ఓవర్కమ్డ్ బై ఎనీ ఇమోషన్. హీ వాజ్ నెవర్ ఓవర్కమ్డ్ బై ఎనీ కైండ్ ఆఫ్ ఇమోషన్. ఆయన తన జీవితంలో భావోద్రేకాల స్వాధీనములోనికి ఎన్నడూ వెళ్ళలేదు. జ్ఞానం అన్నది భావోద్రేకాల స్వాధీనములో నిర్ణయాలు చేసేది జ్ఞానము కాదు. భావోద్రేకాల స్వాధీనములోనికి వెళ్ళు వ్యక్తి, భావోద్రేకాల చేత నిర్ణయాలు చేసే వ్యక్తి తన జీవితంలో ఎన్నో అవివేకమైన పనులు చేసి నష్టములోనికి వెళతాడు. బట్ జీసస్ ఆల్వేస్ ఆపరేటెడ్ బియాండ్ హిజ్ ఇమోషన్స్, బియాండ్ హిజ్ ఇమోషన్స్. ఆయన ఎప్పుడు ఇమోషన్స్కి ఆయన చోటు ఇవ్వలేదు. హీ ఈజ్ ఆల్సో ఇమోషనల్, బట్ హీ నోస్ వెన్ టు డిసైడ్. హీ వాజ్ నెవర్ ఓవర్కమ్డ్ బై ఎనీ కైండ్ ఆఫ్ ఇమోషన్. ఏ భావోద్రేకానికి కూడా ఆయన స్వాధీనం కాలేదు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. చూడండి దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుని వాక్యంలో చదువుకుందాం ఈ మాటను. లూకా సువార్త 9వ అధ్యాయానికి వద్దాం. 9వ అధ్యాయం 52 నుంచి చదువుదాం. లూకా సువార్త 9వ అధ్యాయం 52 చదువుదాం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ఓకే, ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు యేసయ్య చెప్పండి? ఏ ఊరు వెళ్దాం అనుకున్నాడు? యెరూషలేముకు వెళ్దాం అనుకున్నాడు. యెరూషలేమునకు అభిముఖుడైనందున అని రాస్తుంది. కానీ యెరూషలేము వైపు వెళ్ళాలన్న ఆశ ఆయనకుంది. యెరూషలేముకు వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ ఆ పైన వచనంలో ఏం రాస్తుంది? తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి బస సిద్ధము చేయవలనని. సమరయుల యొక్క గ్రామము, ఏ గ్రామం అంటమ్మా? సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. జీసస్ అకామిడేషన్ ఎక్కడ కోరుకుంటున్నాడు? యెరూషలేముకు వెళ్దాం అనుకుంటున్నాడు, కానీ అకామిడేషన్ ఎక్కడ కోరుకుంటున్నాడు? సమరయకు వెళ్ళి అక్కడ బస చేసి అక్కడి నుంచి ఆయన యెరూషలేం వెళ్దాం అనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో బిఫోర్ గోయింగ్ టు జెరూషలేం హీ వాంటెడ్ టు గో అండ్ టేక్ రెస్ట్ ఇన్ సమరియా. సమరయ ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని తర్వాత అక్కడి నుంచి యెరూషలేముకు వెళ్దాం అనుకుంటున్నాడు. ఆ సంగతి తన దూతలకు చెప్పాడు. దూతలు అంటే దేవదూతలు కాదు, ఓకే, తన శిష్యులకు చెప్పాడు. వాళ్ళు వెళ్ళి
వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారంట, ఆ సమరయ గ్రామంలో యేసు ప్రభువుని ఎవరు చేర్చుకుంటారా, అమ్మా ఇదిగో యేసయ్య మేమందరం కూడా జెరూసలేం టూర్లో ఉన్నాము, అయితే ఈ రాత్రి ఇక్కడ మీ ఇంట్లో ఉండొచ్చా? ఆహా కుదరదు. ఇంకో ఇంటికి వెళ్తున్నారు, అమ్మ ఈ రాత్రి మీ ఇంట్లో ఉండొచ్చా? యేసు ప్రభువే వస్తానంటున్నాడు, మీ ఇంట్లో ఉంటా అంటున్నాడు, మీ ఇంట్లో ఉండొచ్చా? ఆహా కుదరదు. ఇంకో ఇంటికి వెళ్ళి, అయ్యా అమ్మా యేసు ప్రభు ఈ రాత్రి మీ ఇంటికి వస్తానంటున్నాడు, మీ ఇంట్లో ఉంటానంటున్నాడు, వెళ్ళొచ్చా? మీ ఇంటికి రావచ్చా? ఆహా కుదరదయ్యా. కుదరదని ప్రతి ఒక్కరు కూడా సమరయ గ్రామంలో ఉన్న ఏ ఒక్కరు కూడా యేసు ప్రభుని చేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకని ఇష్టపడట్లే? ప్రైజ్ ది లార్డ్. సమరయులకు ఏమైనా కీడు చేశాడు యేసయ్య? లేదు. సమరయులు దేని గురించి అయినా బాధపడ్డారా? పోని ఎందుకు సమరయులు యేసు ప్రభుని చేర్చుకోవట్లేదు? దేని కొరకు? ఆయన యెరూషలేమునకు వెళ్ళాలి అని మనసు స్థిరపరుచుకొని ఉన్నాడు. నేను ఐ హ్యావ్ టు గో టు జెరూసలేం, యెరూషలేముకు వెళ్ళాలి, యెరూషలేముకు వెళ్ళాలి, యెరూషలేముకు వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా గమనించండి, యెరూషలేముకు యేసయ్య వెళ్ళడం సమరయులకు ఇష్టం లేదు. మాకు పడనోళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తావా? స్తోత్రం చెప్పరే, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పరే. మాకు పడనోళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తావా? అలాగైతే నీకు మా ఇంట్లో అకామిడేషన్ లేదు. సమరయులు యేసు ప్రభువుని చేర్చుకోకపోవడానికి గల కారణం ఏంటంటే, యెరూషలేములో ఉన్న యూదులు సమరయులకు ఇష్టం లేదు. సమరయులని అంటరాని వారుగా చూస్తారు యూదులు. యూదులంటే సమరయులకు పడదు, సమరయులంటే యూదులకు పడదు. కాబట్టి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? సమరయులకి ఎవరంటే పడరో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు. వాళ్ళ దగ్గరికి ప్రయాణం అయ్యాడు కనుక, ఆహా వాళ్ళంటే ఇష్టం నీకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నా అయితే మా ఇళ్ళలోకి ఎవరింటికి నిన్ను రానివ్వం. స్తోత్రం చెప్పండి. అదే సందర్భంలో నీవుంటే ఏం చేస్తావు? ప్రైజ్ ది లార్డ్. ఇలా కాదు, మీకు ఒకలాగా అడుగుతా. దేవుడు మీకు ఏలియా లాంటి అద్భుతమైన అభిషేకాన్ని, శక్తిని అనుగ్రహించాడంటే, అంటే మోకరించి ప్రార్థన చేసి ఆమె అనకముందే ఆకాశం నుంచి అగ్ని ధనాన్ని మన కిందకి దిగొచ్చి ఏ విలేజ్ మీదకి రావాలో ఆ విలేజ్ మీదకి వచ్చి వాళ్ళని కాల్చేసింది అనుకోండి. అలాంటి అథారిటీ దేవుడు మీకు ఇచ్చి ఉంటే, మీరే యేసు ప్రభు స్థానంలో ఉంటే, మనమే యేసు ప్రభు స్థానంలో ఉంటే, ఈ సమరయులకి బుద్ధి జ్ఞానం లేదు. ఈ సమరయులకి నేను ఎంత మేలు చేశాను, ఈ సమరయులు నన్ను చేర్చుకొని అంటారా? ఇప్పుడే తండ్రి ఆకాశం నుండి అగ్ని వచ్చి ఈ సమరయుల గ్రామమును దహించువేయునుగాక. మీకు తెలుసా, యేసు ప్రభుకి కోపం రాలేదు కానీ పక్కన శిష్యుల కోపం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మీరు బాగా వాక్యం వింటున్నారంటే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. పక్కనున్న శిష్యులు ఏమన్నారు తెలుసా? ఆగు ప్రభు ఆగు, నువ్వు ఆగు. అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? అసలు వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు? ప్రభా నువ్వు అని ఇప్పుడే ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ సమరయలో ఉన్న గ్రామాన్ని దహించవేనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా? అంటే శిష్యుల ఉద్రేకం ఎంత పైకి లేచిందంటే, ఉద్రేకంలో వాళ్ళు మునిగిపోయారు. అది నిజంగానే ఉద్రేకంతో కూడిన పరిస్థితి. బికాజ్ జీసస్ వాంటెడ్ టు గో. యేసయ్య వెళ్ళాలనుకున్నాడు. వాళ్ళు అప్ ఫ్రంట్ డోర్ వేసేసారు యేసయ్య ముఖం మీద. కాబట్టి ఉద్రేకభరితమైన సమయమే అది. కాబట్టి శిష్యులు ఉద్రేకంతో రెస్పాండ్ అయ్యారు. కానీ యేసయ్య రైట్ శిష్యులారా
దేవుడు మీకు ఇచ్చిన అధికారం బట్టి దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు మీలో ప్రతి ఒక్కొక్కడు ఏలియా వలె, ఎలీషా వలె ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించండి దేవుని నామానికి స్తోత్రం అన్నాడా? లేదు. మీరు ఎట్టి ఆత్మ గలవారో మీకు తెలియదు అన్నాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఉందా లేదా మా వచనం? నెక్స్ట్ వచనం చూడండి. 54, 55. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగుగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని, అంటే మన లాంగ్వేజ్ లో, ప్రభువా నీ చిత్తమైతే ఆకాశం నుంచి అగ్నిని ఇప్పుడే ఆజ్ఞాపిస్తాం ప్రభువా అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ జనరేషన్ లోనైతే ఆ ప్రార్థన ఏమంటారు తెలుసా? ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. ఏం విశ్వాసం! అబ్బా, ఏం విశ్వాసం అన్నా! ఏం విశ్వాసం! ఆకాశం నుంచి అగ్ని కుమ్మరిస్తానని అంటున్నారన్నా, అది ప్రార్థన అంటే, అది విశ్వాసం. నో, దట్స్ నాట్ ఫెయిత్. దే వర్ ఓవర్వెల్మ్డ్ బై దేర్ ఓన్ ఇమోషన్. వారి యొక్క భావోద్రేకాలకు వారు లోనయ్యి ఉగ్ర రూపంలోనికి వచ్చేసి ఆకాశం నుంచి అగ్నిని కూడా కుమ్మరించి ఈ గ్రామాన్ని నాశనం చేసేస్తాం. ఒక్కోసారి ఉద్రేకంతో నువ్వు చేసే ప్రార్థనలు ఎలా చేస్తావో కూడా నీకే తెలియదు. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ఏదో ఒకటి చేయనా, నీ మనసులో ఉండేది ఏముంటుంది? ఆడు కాలు ఇరగొట్టిన ఆయన. నువ్వు ఏదో ఒకటి చూపించు ప్రవ్వా, నీ మనసులో ఏముంటుంది? ఆడు ఏదో ఒక లారీ కింద పడి ఆడు తల పగలాలి నాయన. క్యారీడ్ అవే బై ఇమోషన్స్. విజ్డమ్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ అబౌవ్ ఇమోషన్స్. నీ భావోద్రేకాలను బట్టి దేవుని నామానికి స్తోత్రం. కానీ జ్ఞానం ఎప్పుడు భావోద్రేకాల ఆధీనములో నడుచుకొనదు. ఈ మాట అర్థమైందన్న వారు గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్దాం. ఈ పక్క వాళ్ళకి షేక్ అండ్ ఇచ్చి చెప్పండి, ఉద్రేకాలు నీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, కానీ జ్ఞానమే ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. డిడ్ యు సీ? యేసు ప్రభువులో ఉన్న జ్ఞానం ఏంటో మీకు చూపిస్తున్నాను. హీ ఆల్సో కెన్ బి వెరీ ఇమోషనల్. ఆయన కూడా భావోద్రేకానికి చోటు ఇవ్వచ్చు, ఆ అవకాశం ఉంది. బట్ హీ చోజ్ టు బి వైజ్. ఏం చేశాడంటే బైబిల్ గ్రంథం అంటుంది, మీరెట్టి ఆత్మ గలవారో మీకు తెలియదు. మీరెట్టి ఆత్మ గలవారు. యూ డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ యూ ఆర్ క్యారింగ్. యూ ఆర్ నాట్ క్యారింగ్ అ స్పిరిట్ దట్ విల్ కమాండ్ ఫైర్ ఫ్రమ్ హెవెన్ టు డిస్ట్రాయ్ సమ్వన్. ఇంకొకరు నాశనము చేయాలి అని కోరుకునే ఆత్మ మీ ఆత్మ కాదు. ఇంకొకరు బాగుపడాలి, ఇంకొకరు దీవించబడాలి, ఇంకొకరు కట్టబడాలి, ఇంకొకరు క్షమించబడాలి, ఇంకొకరు దేవుణ్ణి తెలుసుకోవాలని కోరుకునే ఆత్మ నీ ఆత్మ తప్ప, నీ ఆత్మ ఇంకొకరు నశించిపోవాలని కోరుకునే ఆత్మ నీది కాదు అని చెప్పి అక్కడ నుండి ఓకే, సమరయలోనికి మనల్ని చేర్చుకోకపోతే దట్ ఈస్ కంప్లీట్లీ ఓకే, లెట్ us గో టు అనదర్ విలేజ్. ఇంకొక గ్రామానికి మనం వెళ్దాం అన్నాడు. దాన్నే జ్ఞానం అంటారు. ఇటు సమృద్ధి అయిన జ్ఞానం మనందరి హృదయాల్లో దేవుడు నింపునుగాక. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో గాడ్ హస్ డిపాజిటెడ్ విజ్డమ్ ఇన్ టు యూ. మనలో ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఉంచాడు. కానీ ఆయా సందర్భాల్లో మేబీ మన ఇమోషన్స్ ఆ జ్ఞానాన్ని అదిమేస్తూ, ఆ జ్ఞానాన్ని కంట్రోల్ చేస్తూ, జ్ఞానము చొప్పున నడుచుకొనక కేవలం భావోద్రేకాల చొప్పునే మనము నడుచుకునే పరిస్థితులు కలుగుతున్నాయేమో. ఈరోజు యేసయ్య జీవితాన్ని చూసి అర్థం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో రాయబడింది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు.
మరి కోపం అన్నది ఎవరిచ్చారు? సైతాన్ ఇచ్చాడా? కాదు కాదు, దేవుడిచ్చిన భావోద్రేకం. మీకెవరికి అర్థం కావట్లే. కోపం అన్నది ఎవరిచ్చారు? దేవుడిచ్చిన భావోద్రేకం. సంతోషం అన్నది ఎవరిచ్చారు? చెప్పరేమి? దేవుడిచ్చిన భావోద్రేకం. ఆనందం అన్నది ఎవరిచ్చారు? దేవుడిచ్చిన ప్రేమ అన్నది ఎవరిచ్చారు? దుఃఖం అన్నది ఎవరిచ్చారు? చెప్పరేమి? దేవుడిచ్చిన భావోద్రేకం. ఇవన్నీ దేవుడిచ్చిన భావోద్రేకాలు. అండ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఫీలింగ్ బీయింగ్స్. దీస్ ఫీలింగ్స్ ఆల్వేస్ ఎంబెడ్ ఇన్ us. ఎప్పుడు మనలో ఈ భావోద్రేకాలు ఆయా సమయానికి తగినట్టుగా ఉంటాయి. సో యూ ఫీల్ డిఫరెంట్ ఎట్ టైమ్స్. ఒకరోజు సంతోషంగా ఉంటావు, ఒకరోజు ఆనందంగా ఉంటావు, ఓ రోజు దుఃఖంగా ఉంటావు, ఓ రోజు బాధగా ఉంటావు, ఓ రోజు చిరాకుగా ఉంటావు, ఓ రోజు కోపంగా ఉంటావు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? ఇవన్నీ న్యాచురల్గా దేవుడు మనకి ఇచ్చిన భావోద్రేకాలే. వాటితో మనల్ని సృష్టించాడు. అవి లేకపోతే మనం ఉట్టి కీలు బొమ్మలం, ఉట్టి మరబొమ్మలం. ఈ భావోద్రేకాలన్నీ దేవుడు మనకి ఇచ్చినవే. కానీ ఈ భావోద్రేకాలు ఏవి చెడ్డవి కాదు. కానీ ఏ భావోద్రేకము కూడా మనల్ని ఓవర్వెల్మ్ చేసి మన జ్ఞానాన్ని కోల్పోయేటట్టుగా, మన మైండ్ని క్లౌడ్ చేసేటట్టుగా చేయకుండా ఉండడమే జ్ఞానం. దేవునామానికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. భావోద్రేకాలన్నీ ఉన్నాయి, కానీ ఆ భావోద్రేకాలన్నీ నీ స్వాధీనమందు ఉండునట్లుగా దేవుడు వాటిని ఇచ్చాడు. ఆమె చెప్తారా? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. భావోద్రేకాలతో దేవుడు మనల్ని నింపినందుకే స్తోత్రం చెప్పండి ఒకసారి. భావోద్రేకాలు లేకపోతే మనం దూతల్లాగా ఉంటాం. స్తోత్రం చెప్పండి. భావోద్రేకాలు లేకపోతే మనం మరబొమ్మల్లాగా ఉంటాం. అంటే ఏంటో చెప్పనా? ఎవరన్నా వచ్చి నా తిట్లు తిట్టారంటే అట్లాంటి దానివి, ఏ భావోద్రేకము లేదంటే నువ్వు ఒక స్టాచ్యూవి, ఒక మరబొమ్మవి. భావోద్రేకం ఉంటుంది. కొంతమంది భావోద్రేకాలు బయటికి కనపరచరు, లోపల మాత్రం చచ్చిపోదునా అనిపిస్తుంట. సో భావోద్రేకాలన్నీ మనలో ఉంటాయి, కానీ అవన్నీ స్వాధీనమందు మనము కలిగి ఉన్నప్పుడే జ్ఞానముగా జీవించగలుగుతాం. యేసయ్య భావోద్రేకాలు యేసయ్య స్వాధీనమందు ఉన్నాయి. అందుకనే ఆయన జ్ఞానముగా వ్యవహరించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి, గట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దేవుడు తన సమృద్ధైన జ్ఞానం చేత నిన్ను నింపునుగాక. అన్ని వేళలా చెప్పండి, అన్ని వేళలా దేవుని జ్ఞానం చేత నీవు నడుచుకుందువుగాక. మన పాస్టర్ గారిని కూడా దేవుడు దీవించునుగాక. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే భావోద్రేకాల గురించి చెప్తే కొంతమంది భావోద్రేకాలు ఇక్కడే కనబడుతున్నాయి. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఫైనలీ ఆఖరి విషయం చూపిస్తాను, ప్రార్థన చేద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం 27-28 వచనాలు చదువుదాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ, ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములు ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా. స్తోత్రం చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. దిస్ ఈస్ అ పబ్లిక్ ప్రొక్లమేషన్ అండ్ అ పబ్లిక్ అప్రిషియేషన్. యేసు ప్రభువుని ఆ జనసమూహంలో ఉన్న ఒకరు గట్టిగా పొగుడుతున్నారు, గట్టిగా కేకలేసి పొగుడుతున్నారు. పొగుడుతూ ఏమని అంటున్నారంటే, అయ్యా నిన్ను మోసిన గర్భం ఎంత ధన్యమైనది,
నీకు పాలిచ్చిన ఆ తల్లి ఎవరో గాని ఆ తల్లి ఎంత ధన్యమైందయ్యా అని యేసు ప్రభువుని పబ్లిక్ గా అందరి ముందు హెచ్చిస్తూ పొగుడుతూ ఉన్నారు. దేవుని నామానికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓకే, యేసు ప్రభుని పొగుడుతూ ఉంటే నువ్వు ధన్యుడివి, మీ తల్లి ధన్యురాలు, నీ జీవితమే ధన్యం. అసలు మీ తల్లి, ఇదిగో ఆ తల్లి ఎంత ధన్యురాలో అని యేసు ప్రభుని పబ్లిక్ గా పొగుడుతూ ఉంటే ఆయన రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. ఎలా జ్ఞానం కలిగి నడుచుకున్నాడు చూద్దాం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని, ఇదిగో కాదనట్లేదు ఆయన. నా తల్లి ధన్యురాలు కాదని నేను అనట్లే, నా తల్లి నిజంగా ధన్యురాలే. అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరి ధన్యులు అని చెప్పాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్దాం. Yes, you are right. You have said it well. It is true that my mother is a blessed woman. నా తల్లి నిజంగానే ఆశీర్వదించబడిన స్త్రీ. కానీ అంతకంటే ధన్యులు ఎవరో తెలుసా? దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొను వారు మరి ధన్యులు. ఆశ్చర్యం దేవుని బిడలారా, ఈ ఉదయకాలం మనం గ్రహించాలి. తరతరములకు నన్ను ప్రజలందరూ ధన్యురాలంటారని మరియా చెప్పింది కదా. ఆ మరియ కంటే వాక్యాన్ని విని దాన్ని గైకొనేవారు మరి ధన్యులని వాక్యం అంటుంది. ఆ మరియ కంటే. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించేవారు మరి ధన్యులు. దే మోర్ బ్లెస్డ్. ఇఫ్ యూ లిసన్ అండ్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ మోర్ బ్లెస్డ్ దెన్ ఈవెన్ మేరీ. మరియ కంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలువి. ఎప్పుడు? దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నువ్వు జీవిస్తే. మరియ కంటే ధన్యులమంట. ఎంత జ్ఞానంగా జవాబిచ్చాడు చూడండి యేసయ్య. యేసయ్య ఇచ్చిన జవాబులో ఏం కనబడుతుంది మనకి? వాట్ డు వి సీ? జ్ఞానం కనబడుతుంది. అక్కడ ఒక విషయాన్ని చాలా జ్ఞానంగా తప్పించుకున్నాడు. దేన్ని తప్పించుకున్నాడు చెప్పండి? వీళ్ళని అడుగుదాం. యేసు ప్రభు ముందుకొచ్చిన ఒక భయంకరమైన శోధనని యేసయ్య తప్పించుకున్నాడు. ఆ సందర్భంలో ఏం తప్పించుకున్నాడు? కోపమా? నిద్రనా? సరే, వీళ్ళని అడుగుదాం. ఏం తప్పించుకోవాలి అర్థం అవట్లేదు. నిన్ను తప్పించుకోలేకపోతున్నాను. ఇది ఇలా బాధ. స్పిరిచువల్ ప్రైడ్, ఆత్మీయ గర్వం అనేది తన హృదయంలోనికి రాకుండా, అసలు నువ్వు ఎంత గొప్పడు అంటే, నువ్వు ధన్యుడివి, మీ మదర్ ధన్యురాలు, నిన్ను మోసిన గర్భం ధన్యమైంది అని పబ్లిక్గా వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉంటే, చాలా సింపుల్గా గర్వము అనే ట్రాప్ నుంచి ఆయన తప్పించుకున్నాడు. అది జ్ఞానం. నీ జ్ఞానము చేత అపవాది యొక్క ప్రతి కుయుక్తిని తప్పించుకుందువుగాక. దేవుడు అటువంటి అద్భుతమైన జ్ఞానమును నీకు దయచేయనుగాక. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. బికాస్ దెర్ ఈస్ అ డిసైసివ్ ఇన్స్ట్రుమెంట్. మోసకరంగా ఆ మాటలలోంచి ఒకటి ప్రవేశించగలదు. యేసయ్య ఒకవేళ దాన్ని రిసీవ్ చేసుకున్నట్లయితే, నిజమే కదా, నేను ఎంత గొప్పవాడిని కదా, నేను ఎంత గొప్పవాడిని కదా, మా మమ్మీ ఏదిరా, మా మమ్మీ ఆమె ఎంత గొప్పది కదా, నిజమే కదా. ఇది ఇట్ విల్ అలౌ హిమ్ టు అలౌ స్పిరిచువల్ ప్రైడ్ ఇన్ టు హిమ్. నీ జీవితంలోనికి ఆత్మీయ గర్వం ఎవరి మాటల వలన, ఎవరి పొగడ్తల వలన,
ఎవరి ప్రవర్తన వలన నీలోనికి ప్రవేశించడానికి నువ్వు అనుమతిస్తావో ఆ గర్వమే నిన్ను ఆత్మీయ పతనానికి తీసుకుని వెళుతుంది. గనుక జ్ఞానము కలిగి వివేచన కలిగి దాన్ని జయించడం నేర్చుకోవాలి. ఈ మాట అర్థమైందన్న వారు గట్టిగా చప్పట్లు కట్టేసి స్తోత్రం చెప్పండి. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పాలి హల్లెలూయా. పొగడ్తలు అనేవి మనకు బలమే కావాలి కానీ బలహీనత కాకూడదు. మీకు అర్థం కాలే? పొగడ్తలు అనేవి అది నీకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలే తప్ప, అది నిన్ను స్టిరప్ చేసి నీ ఫెయిత్ లెవెల్ని పెంచగలగాలే తప్ప, అది నిన్ను ప్రోత్సహించి ఒకరి యొక్క అభినందన, ఒకరి యొక్క సన్మానం, ఒకరి యొక్క గౌరవం, ఒకరి యొక్క ప్రశంస, వేరొకరి ప్రశంస నిన్ను స్టిరప్ చేసి మోటివేట్ చేసి ఇంకా హైయర్ లెవెల్లోనికి వెళ్ళడానికి అది నీకు సహాయపడాలే తప్ప, do not get into an habituation of feeding yourself. నిన్ను నీవు పొగడతలే భోజనముగా చేసుకునే వ్యక్తిగా చేసుకోకూడదు. అమ్మ మీ అందరికి వందనాలు తల్లి, మీకు కూడా వందనాలు నాయన. వందనాలు చెప్పరేమి, స్తోత్రం చెప్పండి. ఇఫ్ that happens, that becomes your greatest weakness, because that is the root cause for pride. If somebody instead of నిన్ను పొగడ్డానికి బదులు వారు నిన్ను క్షీణంగా మాట్లాడితే ఇమ్మీడియట్గా నువ్వు బాధపడుతున్నావు, అఫెండ్ అవుతున్నావు అంటే ఆ వ్యక్తుల దగ్గర నుంచి నువ్వు పొగడ్తను ఎదురు చూస్తున్నావు అని అర్థం. అది నువ్వు ఫీడ్ చేసుకుంటున్నావు, ఆ ఫీడింగ్ నీకు అలవాటు అయిపోయిందని అర్థం. దట్ హెస్ బికమ్ యువర్ వీక్నెస్. యేసు ప్రభువు లాంటి వాడు కాదు. నా తండ్రికి నేను ఇష్టుడైన కుమారుణ్ణి, ఆయన చేత పంపించబడిన వాడిని. ఆయన సాక్ష్యం చాలు, ఆయన మాట చాలు, ఆయన ప్రశంస చాలు, ఆయన ప్రేమ చాలు, ఆయన యొక్క ఘనత నాకు చాలు. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఓకే ఇక్కడి నుంచి వస్తున్న ఈ మాటను నేను తప్పించుకోవాలి, నేను జయించాలని యేసయ్య ఆత్మీయ గర్వం రాకుండా తన్ను తాను కాపాడుకున్నాడు. ఆమె చెప్దామా? ఈరోజు వాక్యం చేత మేము దీవించబడ్డామన్న వారు స్తోత్రం చెప్పండి. ఇంకా వినడానికి ఇంకో 5 నిమిషాలు మాకు టైం ఉందన్న వారు స్తోత్రం చెప్పండి. ఇంకొక 5 నిమిషాలు వింటాం, జాగ్రత్తగానే వింటాం అన్న వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాట్ ఈస్ విజ్డమ్ ఇన్ జీసస్? వాట్ ఈస్ విజ్డమ్ ఇన్ జీసస్? యేసు ప్రభులో ఎలా ఈ జ్ఞానం ప్రత్యక్షమైంది? భావోద్రేకాలకి ఆయన చోటు ఇవ్వలేదు, వాటితో ఓవర్కమ్ చేయబడలేదు. అలాగే ఎటువంటి గర్వము ఆయనలోనికి, ఎటువంటి ఆత్మీయ గర్వం ఆయనలోనికి రాకుండా తను తాను కాపాడుకున్నాడు జ్ఞానము చేత. ఎందుకంటే వివేచించాడు గనుక. అదేవిధంగా సమయము, ఏ సమయమున సరిచేయాలో, ఏ సమయమున ప్రోత్సహించాలో ఆయనకు తెలుసు. అది ఆయనలో ఉన్న జ్ఞానం. స్తోత్రం చెప్పండి. ఒకసారి మీ పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ప్రేమగా మాట్లాడడం రావాలి, సత్యముతో సరిచేయడం రావాలి. ఈ రెండు రావాలి. దట్ ఈస్ ద విజ్డమ్. చాలా మందికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, నేను సత్యవంతురాలను, నేను సత్యవంతుణ్ణి, నేను మాట్లాడితే మొహం పగిలిపోతుంది, ముక్కు అక్కడికే చట్నీ అయిపోతుంది, అంతే, నేను అలాగే మాట్లాడతాను, నీకు నచ్చినా నచ్చకపోయినా. ఒక గొప్ప దైవజనుడు మాకు టీచింగ్ చేస్తూ ఆయన అన్నాడు, జాన్ ప్రవీణ్, నీవు ఒక రోజుని స్మెల్ చూపించాలనుకుంటున్నావు అవతల వ్యక్తికి, ఒక రోజుని స్మెల్ చూపించాలనుకుంటున్నావు అవతల వ్యక్తికి.
స్మెల్ చూపించాలనుకుంటున్నావు, ఆ వ్యక్తి దాన్ని ఆగ్రహించాలనుకుంటున్నాడు. అబ్బా ఎంత బాగుంది స్మెల్ అనాలనుకుంటున్నాడు. దాని మధురం ఏంటో ఆయన చూడాలనుకుంటున్నాడు. కానీ నీ కఠినమైన మాటలతో ఆయన ముక్కును కట్ చేసేస్తున్నావు. In one way you want him to smell the rose, but in other way you are cutting off his nose. So the rose, even if you bring it to your nose, there is no use. మీ పక్కోళ్ళకి చెప్పండి, గులాబీ స్మెల్ చూడాలంటే ముక్కు ఉండాలి కదా అన్నాడు. జ్ఞానం కలిగిన వారు గులాబీని చూపిస్తారు, ముక్కు కూడా ఉంచుతారు. స్తోత్రం చెప్పరేమి? చెప్పండి, మీకు వాక్యం అర్థం స్తోత్రం చెప్పండి. ఈ చిన్న ఎగ్జాంపుల్ చూడండి, అందరికీ తెలిసిన ఎగ్జాంపులే. మాథ్యూ చాప్టర్ 16, మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఆర్ వి లెర్నింగ్ ఎనీథింగ్? ఏదైనా నేర్చుకుంటున్నామా మనం ఈరోజు? స్తోత్రం చెప్దామా? బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15 నుంచి చదువుదాం. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పిన. అందుకు యేసు సీమోను బరయోనా నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. చాలండి. ఇక్కడ యేసు ప్రభు సీమోను పేతురుని మెచ్చుకున్నాడా, సరిచేశాడా? మెచ్చుకున్నాడా, సరిచేశాడా? నీవు దేవుని కుమారుడు క్రీస్తువు అని పేతురు అన్నాడు. అనగానే యేసు ప్రభు ఏం చెప్పాడు? సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సైమన్ పీటర్ శబాష్ అన్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు కరెక్ట్గా చెప్పావు. బికాజ్ యూ రిసీవ్డ్ ఇట్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుడే తండ్రి నీకు బయలుపరిచాడు. సైమన్ పీటర్, you are so amazing because you received a revelation from God. దేవుని యొద్ద నుంచి నీవు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతను పొందావు అని మెచ్చుకున్నాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. మెచ్చుకున్నాడు, నువ్వు ధన్యుడు అన్నాడు. సో జ్ఞానమునకు ఉండే గుణలక్షణం ఏంటంటే, ఎప్పుడు ఒక వ్యక్తిని ప్రోత్సహించాలో, మెచ్చుకోవాలో, దేని ద్వారా మెచ్చుకోవాలో, దేని ద్వారా ప్రోత్సహించాలో తెలిసి ఉండడాన్ని జ్ఞానం అంటారు. ఆమె చెప్తారా? ఒక నిమిషం టైం ఇస్తాను. మీ పక్కన్న వ్యక్తిని మెచ్చుకోగలరా? పొగడమంటలేదు, వాళ్ళలో ఉన్న ఏదో ఒక మంచిని మెచ్చుకోగలరా? ఏదో ఒకసారి మీ పక్కల వైపు తిరగండి, ఏది మెచ్చుకుంటారో చూద్దాం. గట్టిగా చెప్పక్కర్లే, వాళ్ళకి వినపడేటట్టు. సపోజ్ మీకు ఏది గుర్తు రాలేదనుకో, ఇదన్నా చెప్పండి. నువ్వు వాక్యం బాగా వింటుంటావు, బాగా 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 అనండి, అంతే చాలు. జ్ఞానానికి తెలుసు అవతల వ్యక్తిని ఎప్పుడు మెచ్చుకోవాలి, ఎలా మెచ్చుకోవాలి, దేనితో మెచ్చుకోవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. భారతదేశంలో కొదువుగా ఉన్న ఇంగ్రీడియంట్ ఇదే. ఏంటిది? తప్పు పట్టుకోరా అంటే ఒకటి పట్టుకో అంటే 100 పట్టుకుంటాం. కానీ మెచ్చుకోవడానికి ఒకటన్నా పట్టుకోమంటే మనకు కనబడదు ఏది. ఎనీవే, దేవుడు అవతల వ్యక్తిలో ఉన్న విలువైన సొత్తును గమనించి గ్రహించి
దాన్ని మెచ్చుకునే జ్ఞానవంతులుగా దేవుడు మనల్ని చేయనుగాక. కొంచెం గట్టిగా ఆమె చెప్దాం. ఆమె హల్లెలూయా. సో హీ called him blessed. He said, Simon Peter, you are blessed, you are blessed. నెక్స్ట్ మూమెంట్ యేసు ప్రభు ఆ టాపిక్ అలా పక్కన పెట్టి, ఇదిగో మనుష్య కుమారుడు మనుషుల చేతకు అప్పగించబడబోచు ఉన్నాడు. ఆయన మనుషులు ఆయన శ్రమ పెడతారు, సిలువకు అప్పగ చెప్తారు. సిలువ మీద ఆయన మరణిస్తాడంటే నేను మరణించబోతూ ఉన్నాను, సిలువ మరణాన్ని పొందబోతూ ఉన్నాను. సిలువ మరణాన్ని పొంది 3వ దినాన అగత్యంగా నేను లేస్తానని చెప్పి యేసయ్య తన శ్రమల గురించి సిలువ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే పేతురు గబ వచ్చి యేసు ప్రభు చేయి పట్టుకొని బరబర పక్కకి లాక్కొని వెళ్ళి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీకు అసలు బుద్ధి బుర్ర ఉండే మాట్లాడుతున్నావా? యేసు ప్రభుని ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఆ సిలువ నీకు దూరం అవును గాక, ఆ సిలువ నీకు దూరం అవును గాక. సాతానా, నా వెనక్కి పో. నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు నువ్వు గ్రహించలేకపోతున్నావు. మెచ్చుకోవలసినప్పుడు ఆయన మెచ్చుకున్నాడు, అది ఆయన జ్ఞానం. గద్దించవలసినప్పుడు సరిచేయవలసినప్పుడు ఆయన గద్దించాడు, అది కూడా ఆయన జ్ఞానమే. కరుణయు సత్యమును మిళితమై నీలో పని చేయనుగాక. ఇలా పని చేస్తుందని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చెప్తాం. ఇప్పుడు మీ పక్కలకు షేక్ అండ్ ఇచ్చి చెప్పండి, మెచ్చుకోవాలి, సత్యం మాట్లాడాలి. That is the wisdom. You see, people who are matured in God, they always have something in others to admire and to appreciate. That's called maturity. And people who are matured in God, they're never scared, they're never afraid to correct if there is something that is destroying others. దేవునిలో ఎదిగిన వారు అవతల వ్యక్తిలో ఒక విలువైన సామర్థ్యాన్ని గుర్తించి మెచ్చుకోవడానికి భయపడరు. అదే సమయంలో అవతల వ్యక్తిని ఏదైనా నాశనం చేస్తే దాన్ని తట్టి లేపి సరిచేయడానికి కూడా భయపడరు. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. అక్కడికి రావాలి మనం. స్తోత్రం చెప్పండి. సీమోను మరియోనా నువ్వు ధన్యుడు అన్నాడు. 3 వచనాల తర్వాత సాతానా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మెచ్చుకున్నాడు, సరిచేశాడు. దిస్ ఇస్ కాల్డ్ విజ్డమ్ ఆఫ్ జీసస్. ఇటువంటి గొప్ప జ్ఞానం చేత మన జీవితాల్లో నడుచుకుందుము గాక. ఈ జ్ఞానం మనల్ని మహాఘనమైన స్థితిలోనికి, ప్రసిద్ధమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళును గాక. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఇంకొక ఇన్సిడెంట్ జ్ఞాపకం వచ్చింది, చెప్తా. రిఫరెన్స్ చెప్పను కానీ జాగ్రత్త వినండి. ఒక ఆయన పబ్లిక్లో అడిగాడు యేసయ్యను. ఏమని అడిగాడంటే, ప్రభువా, ఇదిగో నా తమ్ముడికి నాకు మధ్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయి. నువ్వు పంచిపెట్టు, మా ఇద్దరికి మా ఆస్తిని ఈక్వల్గా నువ్వు పంచిపెట్టు అంటే యేసు ప్రభు వాడికి ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఓయి, నీ మీద తీర్పరిగా, మీ ఆస్తిని పంపకం చేసే తీర్పరిగా నన్నెవడు నియమించాడు అన్నాడు. అంటే ఒరే బాబు, ఆస్తి తగాదాలు పంచాయతీలు చేయడానికి దేవుడు నన్ను పంపలేదు ఈ లోకంలోనికి. అది కాదు నా పిలుపు. Wisdom knows what belongs to her, and wisdom knows what does not belong to her. జ్ఞానం అంటే నీకు చెంది ఉన్నదేదో నీకు తెలియాలి. అది మాత్రమే కాదు, నీకు చెందని పంచాయతీలేంటో కూడా నీకు తెలియాలి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు ఇంకా నన్ను ప్రేమించేవారైతే స్తోత్రం చెప్పండి హల్లెలూయా. You should be able to know what is
your cup? What belongs to you? What is your role? What you are called for? దేని కొరకు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు? దేని కొరకు దేవుడు నీకు తలాంతునిచ్చాడు? దేని కొరకు దేవుడు నీకు ఏదైనా అనుగ్రహిస్తే, ఏ సామర్థ్యాన్ని ఇస్తే దేని కొరకు ఇచ్చాడు? దేని కొరకు వాడాలి, దేని కొరకు వాడకూడదు? ఏది నీ పిలుపు? నీ పిలుపు ఏంటి? నీ పిలుపులో నేను ఉన్నావా లేదా అని ఆలోచించడం జ్ఞానం అంటారు. దేవునామానికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, జాక్ ఆఫ్ ఆల్, మాస్టర్ ఆఫ్ నన్. అంటే ఏంటో తెలుసా మీకు? జాక్ ఆఫ్ ఆల్, మాస్టర్ ఆఫ్ నన్ అంటే అన్నిట్లో తిరుగుతుంటాడు, అన్నిట్లో ఉంటుంటాడు, అన్నిట్లో తలదూస్తుంటాడు, అన్నీ తెలుసును అంటాడు, కానీ ఏది సరిగ్గా తెలియని వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. అన్నిట్లో దూరాల్సిన అవసరం లేదు, అన్నిట్లో తలదూర్చడం కూడా జ్ఞానం కాదు. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. కుక్క దాటిపోతుంది, దాటిపోని. నీకు పట్టని జగడంలో ఇన్వాల్వ్ అయితే దాటిపోతున్న కుక్కను నువ్వే పట్టుకొని దాని చెవులు పట్టుకొని లేపుతున్నావంట. సో ఇట్ ఈస్ నాట్ విజ్డమ్. Wisdom is not only knowing what is you are called for. Wisdom is also knowing what you are not called for. Wisdom is not only knowing what belongs to you. Wisdom is also knowing what does not belong to you. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్తారా? చెప్పండి హల్లెలూయా. చాలామంది తమ జీవితంలో జ్ఞానం లేక దేవుడు వాళ్ళ ముందు పెట్టిన దాని మీద దృష్టి పెట్టక అన్ని పంచాయతీల్లోని తిరిగి అన్నిట్లోని దూరిపోయి అన్నిట్లోని తమ సమయాన్ని వ్యర్థం చేసుకొని దట్ వన్ థింగ్ విచ్ ఇస్ వాల్యుబుల్, ఏది చాలా ప్రాముఖ్యమైనదో దాని మీద దృష్టి నిలపక ఈ రోజు వరకు జీవితంలో నెగ్గుకు రాలేకపోతున్నారు, వర్ధిల్లలేకపోతూ ఉన్నారు. లెర్న్ టు క్రాప్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ యూజ్లెస్ ఫర్ యూ. నీకు నిరుపయోగమైన వాటన్నిటిని నీ జీవితం నుంచి క్రాప్ చేయడం నేర్చుకున్నాడు, నువ్వు జ్ఞానవంతుడిగా జ్ఞానవంతురాలుగా వర్ధిల్లుతావు. దేవుని నామానికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఫోటో తీయడం రెండు రకాలు. ఫోటో అందరూ తీస్తారు, అందరూ తీయగలుగుతారు. ఎస్ ఆర్ నో? అన్న నాకు ఫోటో తీయడం వస్తుందన్నాను, వారి స్తోత్రం చెప్పండి. అది ఒక రకం. కొంతమంది ఫోటో తీస్తే మనిషి కంటే చుట్టూన చెత్త ఎక్కువ పడుతుంటుంది. ఎస్ ఆర్ నో? అవసరం లేని డీటెయిల్స్ అన్ని పడుతుంటాయి దాంట్లో, చెత్త చెదారం అంతా పడుతుంది, ఆ మనిషి పడ్డు. కొంతమంది ఫోటో తీస్తే తలకాయ ఎగిరిపోతే మొండి ఉంటుంది. లేనిపోనివన్నీ ఫోటోలో ఉంటాయి, అవసరమైనది ఉండదు. ఫోటో తీయడం రెండో విధానం ఏంటంటే అవసరమైన దాన్ని ఫోకస్ చేసి, అవసరం లేని వాటన్నిటిని డీఫోకస్ చేసి అవసరమైన దాని మీద దృష్టి పెట్టి ఫోటో తీయడం, దాన్ని జ్ఞానం అంటారు. నీ జీవితంలో నీకు అవసరం లేనివన్నిటినీ డీఫోకస్ చేయాలి, అవసరమైన దాని మీదకి నీ ఫోకస్ తీసుకొచ్చి ఇది దేవుడు నా ముందు ఉంచాడు, దీన్ని నేను చేయాలనుకుంటున్నాను, దీన్నే చేస్తాను, దీంట్లో నేను నిలకడగా ఉంటానని జీవించేవారు జీవితంలో జ్ఞానము కలిగిన వారై ప్రసిద్ధి చెందుతారు, యేసయ్యలాగా గనులవుతారు. ఈరోజు వాక్యం చేత దీవించబడ్డామన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తారు. కొంచెం రఫ్ లాంగ్వేజ్లో చెప్పండి మీ పక్కన వాళ్ళకి. ఓకే, షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, నీ పంచాయతీ చాలు, వేరే పంచాయతీలు ఏం చూడొద్దు. అబ్బా ఎంత బాగా చెప్తున్నారు. నో,
దిస్ ఇస్ కాల్డ్ విజ్డమ్. యేసుప్రభు ఏమన్నాడు? ఆస్తి పేపర్లు తీసుకురా రైట్. నాకు ఈ కాలింగ్ కూడా ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. రైట్, ఆస్తి పేపర్లని చదివేసి అబ్బాయి ఇదిగో నీకు 50 ఎకరాలు, మీ అన్నకి 50 ఎకరాలు. కాదు, వీడు ఎక్కువ కష్టపడ్డాడు, మీ తల్లిదండ్రులు చూసుకున్నాడు, వాడికి 60 నువ్వు 40 తీసుకో. ఈ పంచాయతీలు యేసయ్య చేయలే. ఎందుకంటే దాని కొరకు ఆయన పిలువబడలేదు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో వాట్ యు ఆర్ కాల్డ్. నీకు దేవుడు దేనికి కృపిచ్చాడు, నీకు దేవుడు దేనికి సామర్థ్యం ఇచ్చాడు, ఏ పిలుపు కొరకు నువ్వు పిలువబడ్డావు, ఏది నీ కప్ ఆఫ్ టీ, దేని మీద నువ్వు ఫోకస్ చేసి ఉంచాలి, ఏది నీకు అవసరం లేదు, తెలిసి ఉండి దాని ప్రకారం జీవించడమే జ్ఞానం.